వైసీపీ నేతలు అంబటి రాంబాబు అలాగే జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ నేతలు దాడి చేశారంటూ కూడా రోజా అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఫైర్ అవ్వడం జరిగింది. అలాగే జోగి రమేష్ని పరామర్శించడం కూడా జరిగింది. జోగి రమేష్ ఇంటికి వెళ్ళి ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంటిపై ఏదైతే దాడి చేశారో పెట్రోల్ బాంబులతో దాడి చేశారో ఆ ఘటనా స్థలాన్ని అంతా కూడా ఆవిడ పరిశీలించి జోగి రమేష్ కుటుంబానికి ఆవిడ ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే ఎందుకు ఇలా చేశారని చెప్పి కూడా ప్రశ్నించారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ నేతల మీద మొత్తం టీడీపీ మీద అంతా కూడా ఫైర్ అవ్వడం జరిగింది. సో మీ మీద దాడి చేస్తేనే దాడా, ఇలాంటి దాడులు ఎందుకు చేస్తున్నారని చెప్పి ఒక ఇంత ఫైర్ అయ్యి ఆవిడ ప్రశ్నించడం జరిగింది. అలాగే ఎందుకు దాడులు చేస్తున్నారు, కక్షగట్టి ఇలాంటి సాధింపు చర్యలు చేస్తున్నారంటే అని చెప్పి కూడా ఆవిడ మొత్తాన్ని ప్రశ్నించడం అయితే జరిగింది. సో ఈ యొక్క పర్యటన నేపథ్యంలో జగన్ పర్యటన కూడా జరుగుతుంది. ఈరోజు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి తాడేపల్లి నుండి కూడా ఈరోజు వైఎస్ జగన్ ఆయన ఇంటి నుండి బయలుదేరారు. ఈ పర్యటన నేపథ్యంలోనే ముందుగానే రోజా ఆయన ఇంటికి వెళ్ళడం, జోగి రమేష్ ఇంటికి వెళ్ళడం, ఆయన కుటుంబాన్ని పరామర్శించడం, ఘటనా స్థలానంతా కూడా పరిశీలించడం, ఎలా జరిగింది ఏంటి ఎవరు చేశారనేది కూడా ఆవిడ ఆరా తీయడం జరిగింది. దీని తర్వాత జోగి రమేష్కి ఒక ధైర్యం చెప్పి ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటే మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా ఆయన్ని పరామర్శించడం జరిగింది. మొత్తం కుటుంబాన్ని అందరికి కూడా ధైర్యం చెప్పి రావడం జరిగింది. అలాగే జోగి రమేష్ ఇంటి దగ్గర కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. మొత్తం టీడీపీ నేతలంతా కూడా కక్షగట్టి ఇలాంటి సాధింపు చర్యలు చేపడుతున్నారని చెప్పి కూడా ఆవిడ చెప్పడం జరిగింది. మొత్తాన్ని కూడా ప్రశ్నించారు. కూటమి నేతలంతా కూడా కావాలని చెప్పి కూడా ఒక వైసీపీని టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నారని చెప్పి కూడా ఆవిడ ప్రశ్నించడం జరిగింది. అలాగే పోలీసుల మీద కూడా ఆవిడ ఫైర్ అవ్వడం జరిగింది. పోలీసులు కాకి చొక్కాలు వేసుకోవడం మానేసి పసుపు చొక్కాలు వేసుకోవాలని చెప్పి కూడా పోలీసుల మీద కూడా ఫైర్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అలాగే జోగి రమేష్ ఇంటికి వెళ్ళడానికి కూడా రూట్ మ్యాప్లు అయితే వేసుకున్నారు జగన్. ఇలాంటి రూట్ మ్యాప్లకు కూడా అడ్డంకులు పెడుతున్నారు పోలీసులు అని చెప్పి కూడా పోలీసుల మీద కూడా ఆవిడ ఫైర్ అవ్వడం జరిగింది. ఎందుకు ఇలాంటి రూట్ మ్యాప్స్ పెడుతున్నారు, ఇంట్లో ఉంటే జగన్ని బయటకు రమ్మంటారు, మరి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఇలాంటి రూట్ మ్యాప్స్ పెడుతున్నారు అని చెప్పి కూడా పోలీసుల మీద కూడా ఫైర్ అవ్వడం జరిగింది. అలాగే సిగ్గు లేకుండా మహిళను నేనే దాడి చేశానని చెప్పి కూడా గుంటూరు ఎమ్మెల్యే ఎవరైతే ఆరోపించారో ఆవిడ మీద కూడా ఈవిడ నిప్పులు చెరిగారు. మొత్తం ఎందుకు నేనే దాడి చేశానని ధైర్యంగా చెప్పుకుంటున్నారు, సిగ్గు లేదా అని చెప్పి కూడా ఆవిడ్ని మొత్తం మీడియా ముఖంగానే ప్రశ్నించడం జరిగింది. అలాగే జగన్ అంటే ఒక బ్రాండ్, జగన్ అంటే ఒక ఎమోషన్, జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామంటూ కూడా రోజా అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఈ అంబటి రాంబాబు ఇంటిని కానీ లేదంటే ఇప్పుడు జోగి రమేష్ ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలంతా కూడా ఒకంత ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. టీడీపీ నేతల మీద మొత్తం కూడా ఎందుకు ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళని ప్రశ్నించడం అయితే జరుగుతుంది. వాళ్ళకి ఉంది, అది తప్పైతే సాక్ష్యాధారాలతో చూపించాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంది. అంతేగాని ప్రశ్నిస్తే దాడి చేస్తాం, నిలదీస్తే చంపేస్తాం అని అరాచకంగా దాడులు చేయటం, ఏ విధంగా రాడ్లతో కర్రలతో దాడులు చేయడమే కాకుండా జోగి రమేష్ గారి ఇంటి దగ్గర అయితే ఏకంగా పెట్రోల్లో యాసిడ్ మిక్స్ చేసి ఇళ్ళని తగలబెట్టే విధంగా ఎలా విసిరివేశారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అని అర్థం కావట్లేదు. తాలిబాన్ల కన్నా ఘోరంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఈరోజు రౌడీల్లాగా, గూండాల్లాగా ఏ విధంగా ఎక్స్ మినిస్టర్ ఇళ్ల మీద దాడులు చేయడమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, పెద్దవాళ్ళు, మహిళలు, చిన్నపిల్లల్ని కూడా చంపడానికి తెగించారు అంటే మరి పోలీసు వ్యవస్థ ఉందా, చనిపోయిందా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కాపాడాల్సిన పోలీసులే ఈరోజు అండగా ఉండి వారి సమక్షంలో వారితో కలిసి ఈ దాడులు చేస్తుంటే వాళ్ళు చూస్తూ ఉండటం అనేది చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకు కాకి షర్ట్లు వేసుకోవడం, హ్యాపీగా పసుపు షర్ట్లు వేసుకోవచ్చు కదా. ఈరోజు తల మీద ఉన్న 3 సింహాలు తలెత్తుకునే విధంగా ఉండాలి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ ఈవీఎంలతో గెలిచిన వాళ్ళకి బానిసలుగా ఉంటూ ఈరోజు ఎక్స్ మినిస్టర్ల మీద, నాయకుల మీద, మహిళల మీద దాడులు చేస్తుంటే సిగ్గుచేట కాదని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఏ విధంగా ప్రజలను మాయ చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినందుకైనా మీరు చెప్పింది చేయాలి. అది చేయకుండా చేతకాని వాళ్ళలాగా మిగిలిపోయి ప్రజల చేత అసహించుకోబడి ఈరోజు ప్రజల నుంచి ఎలా డైవర్షన్ తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈ లడ్డూ ఇష్యూని మీరు తీసుకొచ్చారనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే హిందువులుగా ఉండి ఈరోజు లడ్డూ గురించి ఇంత నీచంగా మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, వెంకటేశ్వర స్వామి ఊరికే వదులుతాడా అని
చెప్తున్నాను. ఎందుకంటే భయం లేకుండా, వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేకుండా నోటికి వచ్చిన అబద్ధాల్ని పందికొవ్వు కలిసిందంటారు, జంతుకొవ్వు కలిసిందంటారు, ఫిష్ ఆయిల్ కలిసిందంటారు. సిబిఐ రిపోర్ట్ క్లియర్ కట్గా ఇచ్చింది. ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు, ఎటువంటి పంది కొవ్వు కలవలేదు, ఎటువంటి ఫిష్ ఆయిల్ కలవలేదు అని. మరి ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి, ముఖ్యంగా హిందువులకి మీరు క్షమాపణ చెప్పాలి. కానీ ఎందుకు క్షమాపణ చెప్పాలని మళ్ళీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ఇక పవన్ కళ్యాణ్ అయితే వేషాలే వేసుకుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త వేషాలు వేసుకోవడం, నోటికి వచ్చింది వాగటం. ఆ రోజు తిరుపతిలో ఏం మాట్లాడావయ్యా? జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసిందని మాట్లాడావు. తర్వాత ఏకంగా అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిపి పంపించారని చెప్పారు. ఈరోజు తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు కలవలేదు అని చెప్పి సిబిఐ ఇవ్వటమే కాకుండా ఈరోజు అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా నాణ్యమైన నెయ్యినే వాడారు, ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు లేదని స్పెసిఫిక్గా కూడా మెన్షన్ చేసింది. మరి పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి వెంకటేశ్వర స్వామికి, హిందువులకి, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి? కానీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్లో కూర్చొని మేం కాదు చెప్పడం, మాకు క్షమాపణ చెప్పాలి అంటారు. మీకెందుకు క్షమాపణ చెప్పాలి? చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని పూజలు చేస్తున్నందుక, లేదా ఇదే దుర్గమ్మ టెంపుల్ అనుసంధానంగా ఉన్న 21 టెంపుల్ని గుద్దేసినందుక, లేదా తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ఎంత పవిత్రమైందో మనకు తెలుసు, దాని మీద అబద్ధాలు చెప్పినందుక? దేనికి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి? నీకెందుకు క్షమాపణ చెప్పాలో నువ్వు చెప్పాలి. ఈరోజు మీరు ఏదైతే మళ్ళీ ప్లేట్ ఫిరాయించి ఆ లడ్డూ ఇష్యూని డైవర్ట్ చేయడానికి సిబిఐ మీ తప్పు అని తెలియజేసింది ప్రజలకు తెలిసిపోతుందని ఈరోజు అంబటి గారి మీద ఏ విధంగా దాడి చేయడానికి మీ ఎమ్మెల్యేలు, మీ గ్రంథాలయం చైర్మన్లు, మీ నాయకుల్ని ఎలా ఉసిగొలిపారు? రూట్ మార్చకండి సార్, మా ఉద్యోగాలు పోతాయి సార్, జనాలు నిలవట్లేదు సార్ అని చెప్పి. అది జగన్. జగన్ అంటే బ్రాండ్, జగన్ అంటే ఎమోషన్. జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. మీరు భయపడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. మీరు ఎంత భయపడితే అంత రెట్టింపుగా జనాలు వస్తారు జగనన్న వెనక. మీరు ఈవీఎంలతో గెలిచారనేది ప్రతి సందర్భంలో కూడా ప్రూవ్ అవుతూనే ఉంది. జగన్ ఇంట్లో కూర్చుంటే రా జగన్ బయటికి, నీకు భయం వేస్తుందా, ధైర్యం ఉంటే రా అంటారు. బయటకు వస్తే ఏమో పోలీసులతో అడిగించుకుంటారు, అటు వెళ్ళరా ఇటు వెళ్ళరా, ఆ టైంకి రారా ఈ టైంకి రారా. అంత భయం ఉన్నప్పుడు ఎందుకు సవాళ్ళు చేస్తారు రమ్మని? ఈరోజు మీరు రూట్ మారిస్తే మేము మారమని చెప్పడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది ఈరోజు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి, వాళ్ళకి అండగా నిలబడడానికి వస్తున్నారు. కాబట్టి మీరు ఏ రూట్లో రమ్మన్నా ఆయన వస్తారు, ఆయనకి ఇబ్బంది లేదు. ఆయన ఎటు వస్తే జగన్ అదే రూట్, అలాగే జగనన్న వెనక వస్తారు. అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. పోలీసులు కనుక ఇలాగే ఈ అధికార కూటమిని నమ్ముకొని రూల్స్కి విరుద్ధంగా పనిచేస్తూ వాళ్ళకి అండగా నిలబడి ఈరోజు అపోజిషన్ లీడర్ల మీద దాడులు చేస్తే భవిష్యత్తులో మీ అందరినీ కాపాడటానికి ఆ కూటమి ప్రభుత్వ నాయకులు రారు. ఆ విషయాన్ని తెలుసుకొని రూల్స్కి అనుగుణంగా పనిచేయమని హెచ్చరిస్తున్నాం. నా తల్లిని దూషించారు, 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ఛానల్స్తో దాడి చేయించారు అని సాక్షాత్తు పవన్ కళ్యాణే చెప్పాడు లోకేష్ మీద. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ మనుషులు అనుకున్నట్టే లోకేష్ ఇంటిని ఏం చేసి ఉండాలి ఒకసారి చెప్పండి. అమిత్ షా తిరుపతికి వస్తే ఏ విధంగా రాళ్లే ఇచ్చాడు, ఏ విధంగా ఆయన మీద చెప్పులే ఇచ్చాడో మీరందరూ చూశారు. మరి అమిత్ షా చంద్రబాబు నాయుడు ఇంటిని ఆ వేసిన కార్యకర్తలు, నాయకులు ఇంట్లోకి ఏం చేయాలో ఒకసారి మాట్లాడండి. నా గురించి బండారు సత్యనారాయణ మాట్లాడాడు. ఎవడైనా అన్నం తినేవాడు ఆ విధంగా మాట్లాడతాడా? వాడిని ఏం చేయాలి, వాడి ఇంటిని ఏం చేయాలో ఒకసారి చెప్పండి. మీ తెలుగుదేశం పార్టీలో, జనసేనలో నీచ
నీచంగా మాట్లాడతారు. పైన చంద్రబాబు నాయుడు నుంచి కింద స్క్రాప్ వరకు ఎమ్మెల్యేలు లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు లేదు, వాళ్ళ పిల్లలు లేదు, అందరి మీద మార్ఫింగ్లు చేస్తారు, అందరి మీద కేవలంగా మాట్లాడతారు. పచ్చ ఛానల్ కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి వల్గర్గా మాట్లాడతారు. మరి మీ ఇళ్ళని ఏం చేయాలి, మీ కుటుంబ సభ్యులు ఏం చేయాలని ప్రశ్నిస్తున్నాను. మేమే రెచ్చగొడుతున్నాం ప్రజల్ని, మీరు రెచ్చగొడుతున్నారు. ఈరోజు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుంది మీరు. ఎందుకంటే ఎక్స్ మినిస్టర్లు మమ్మల్ని ప్రశ్నిస్తేనే మేము దాడులు చేస్తాం, ఎక్స్ మినిస్టర్లు అయినా మమ్మల్ని నిలదీస్తే ఇళ్ళు తగలబెడతామని మీరు ఈరోజు భయపెడుతున్నారు ప్రజల్ని. వాళ్ళకి ఇవ్వాల్సిన వెల్ఫేర్, వాళ్ళ గ్రామాల్లో వాటిలో జరగాల్సిన అభివృద్ధి అడిగితే ఇంతకు 10 మీకు చేస్తామని భయపెట్టి పాలన చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేదా తాలిబన్ల పాలన? అసలు ఎంత ఘోరంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వాళ్ళని పరామర్శించడానికంటే రండి చూసుకుందాం, ఎలా వస్తారో చూస్తాం అని మాట్లాడతారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆవిడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అనుకుంటా. ఎమ్మెల్యే చేసినందుకు ప్రజలకు సర్వీస్ చేయి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు, అంతేగాని ఒక రౌడీలాగా గూండేలాగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారనుకున్నావా? ఏం చేయగలిగావు? వచ్చాడుగా జగన్ వెనక సముద్రంలో జనం వచ్చారు. ఏం చేయగలిగారు మీరు, మీ పోలీసులు? ఈరోజు ముక్త కంఠంతో చెప్తున్నాం, దయచేసి ఈ పరిపాలనకి పోలీస్ స్టాఫ్ పెట్టి రాష్ట్రపతి పాలన తీసుకురావాలి. ఇక్కడ ప్రజలకి రక్షణ లేదు, అపోజిషన్ పార్టీ వాళ్ళకి రక్షణ లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా మీడియాని మేనేజ్ చేయాలనుకుంటే మాత్రం ఎవరు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీడియా కూడా ఇక్కడ జరుగుతున్న వాటిని, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని చూపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మేడం మార్కెట్లో పెట్టేసి ఆపేస్తే అక్కడ అరచేతితో సూర్యుడిని ఆపటం వీలవుతుందా మీరు చెప్పండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవర్షంతో, మా మీద ప్రేమతో నాకు ఓట్లు వేశారని చెప్తున్న చంద్రబాబు నాయుడు ఎందుకు మరి జగన్ వస్తుంటే పోలీసుల్ని పరుగులు తీయించి బ్యారికేడ్లు పెట్టి ప్రజల్ని ఆపుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు మీరు భయపెట్టినా, పోలీసులు భయపెట్టినా ప్రజలు ఆగకుండా రోడ్డు మీదకి వస్తున్నారు జగనన్నని చూడటానికి, సంఘీభావం తెలియచేయడానికి. అంటే అర్థం ఏంటి? బాహుబలి సినిమా చూస్తుంటారు కదా, వర్ణాల దేవుడు ఎన్ని కుతంత్రాలు చేసి ఆ సింహాసనం మీద కూర్చున్నా ప్రజలు బాహుబలి వెనకే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఈవీఎంలతో గెలిచిన ఎంపీలు, ఈవీఎంతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఈవీఎంతో గెలిచిన మినిస్టర్లు, ఈవీఎంతో గెలిచిన డిప్యూటీ సీఎం, ఈవీఎంతో గెలిచిన సీఎం గారు భయపడే ప్రజలు ఏపీలో ఎవరూ లేరన్న విషయం మనం తెలుసుకోవాలి. జగనన్న కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. జగనన్న మంచోడు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద మేము దాడులు చేయడం లేదన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. నాకు విలువ